నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ ఆంధ్ర ఫ్లేవర్స్. ఈరోజు నేను పాలకూరతో హెల్తీ రెసిపీని ఎలా చేస్తానో చూపిస్తానండి. పాలకూరని యూజ్ చేసి మనం మిల్ మేకర్ అండ్ ఎగ్ కీమా కర్రీని ఎలా చేస్తానో చూపిస్తానండి. చాలా హెల్తీ అండ్ సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చేసుకునే రెసిపీ అండి. ఎలా చేసుకుందాం చూద్దాం రండి. ముందుగా మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో తగినంత వాటర్ వేసేసుకొని బాగా బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాము. వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగేసుకొని పక్కన పెట్టుకున్న పాలకూరను వేసేసి ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసుకుంటే పాలకూర దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఒక గిన్నెలో ట్యాప్ వాటర్ని వేసుకొని పాలకూరని కూల్ చేసుకుందాము. ఇలా చేయడం వల్ల పాలకూరలో పచ్చివాసన అనేది పోతుంది. తర్వాత మనం ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్, దీంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, 2 యాలక్కాయలు వేసుకొని వేపుకుందాము. ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత దీంట్లో నేను పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని దూరగా ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు మొత్తం వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 4-5 మిరియాలు కూడా వేసేసుకొని దూరగా వేపుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మొత్తం వేగిన తర్వాత దీంట్లో ఒక 3 టమాటాని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని అది వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం 4 జీడిపప్పు ముక్కలు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఒక గిన్నె తీసేసుకొని మిల్ మేకర్ మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని ఇది మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసుకొని 1 మినిట్ దీంట్లో బాయిల్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే మిల్ మేకర్ కూడా రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న మసాలాలన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాం. మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంది. ఇది కొంచెం మొత్తం పేస్ట్ అయిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ ఉడికించుకొని పక్కన పెట్టుకున్న అది కూడా వేసేసి మిక్సీ పట్టేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం పక్కన కర్రీ చేసుకోవడానికి మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత కొంచెం షాజీరా వేసేసుకొని అది వేగిన తర్వాత దీంట్లో కట్ చేసుకొని పెట్టుకున్న చిన్నగా ముక్కలు చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని లైట్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని వేగిన తర్వాత దీంట్లో కొంచెం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో తగినంత పసుపు, కారం, ఇంకా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని మొత్తం ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుంది. మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో పాలకూర అనేది మనం ఫ్రై చేసుకోలేదు. ఈ పాలకూరలో పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని బాగా ఉడికించుకుందాము. దగ్గర పడేంత వరకు వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకుందాము. ఇది ఉడికించుకోవడం వల్ల మనకి పచ్చివాసనలు అనేది అన్నీ పోయి మనకి దగ్గర పడేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం తగినంత జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే తొందరగా మరుగుతుంది. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం మూత తీసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని వేసేసి బాగా ఉడికించుకుందాము. ఇలా బాగా ఉడికిన తర్వాత మసాలాలు అనేది పట్టేంత వరకు మనం ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత దీంట్లో నేను 3 గుడ్లని ఉడికించుకొని తురుము చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అది కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ గుడ్డుకి మిల్ మేకర్కి మసాలా బాగా పట్టేంత వరకు దగ్గరకు వచ్చేంత వరకు మనం ఉడికించుకుందాము. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఆయిల్ అనేది మనం బాగా ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా నేను చూపించిన విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు కూరని బాగా దగ్గర చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీది. ఇదంతా అయిపోయిన తర్వాత దీంట్లో లాస్ట్కి కసూరి మేతి వేసేసుకొని 5 నిమిషాలు కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. మనం ఈ కర్రీ రైస్తో అయినా రోటీతో అయినా దేంతో తిన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.